దక్షిణాసియాలో మరొక సంచలనం. ఆపరేషన్ సింధూర్ 2 తర్వాత అండి మొత్తం పరిస్థితులు మారిపోయినాయి. పాకిస్తాన్‌కి కంటి మీద కునుకు లేని రాత్రులు ఈ రోజుకి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 2 ఏదైతే ఆ రోజు మోత మోగిందో ఆ మోత వాళ్ళ చెవుల్లో ఇప్పటికీ కూడా గింగిర్లు కొడతానే ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రకంగా విరుచుకు పడతారా అని. ఒక పక్క కాదు కదా, అన్ని వైపుల నుంచి కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి దారులు. ఒక్క తప్పు అండి, ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక్క తప్పు చాలు జీవితాంతం అంతా కూడా బాధపడ్డానికి. వాళ్ళు చేసిన ఒక్క తప్పు పెహల్గాం దాడులు ఈరోజు వాళ్ళు ఈ స్థితికి రావడానికి కారణం. దక్షిణాసియాలో మరోసారి సంచలనం. ఆకాశంలో యుద్ధ మేఘాలు, సరిహద్దుల్లో బలగాలను మోహరించిన భారత్. ఆపరేషన్ సింధూర్ 2కు కౌంట్ డౌన్ స్టార్ట్. భారత్ చర్యలతో పాకిస్తాన్ బిక్కుమంటుంది. సరిహద్దుల ఆవల తుఫాన్ ముందు ప్రశాంతత వాతావరణం. ఆపరేషన్ సింధూర్ మొదటి దశ ముగిసింది. ఇప్పుడు ఆపరేషన్ 2.0కు సింధూర్ వీరులు రెడీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ 2 ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్కి దీపావళి చూపించడానికి సిద్ధపడిపోయారు. మొత్తం మోహరించారు. చుట్టుపక్కలంతా కూడా మేఘాలు కమ్ముకున్నాయి, యుద్ధ మేఘాలు. ఆ మేఘాలను తట్టుకుని పాకిస్తాన్ నిలబడలేదు. అందులో మాడి మసి అయిపోవాల్సిందే. ఇక సరిహద్దుల్లో ఆయుధాలను పరీక్షిస్తున్న భారత్. ఈసారి సీన్లోకి నేవీ ఎంట్రీ అయ్యింది. నేవీ వస్తున్నది అంటే చాలు, అయిపోయినట్టే. ఇంకా పాకిస్తాన్ మడతపడినట్టే. గుజరాత్, కార్వార్, సౌరాష్ట్ర తీరాల్లో మిన్నంటుతున్న యుద్ధ విన్యాసాలు. పాకిస్తాన్కి సమీపంలో సౌరాష్ట్ర తీరం, కరాచీ, గ్వాదర్ సముద్ర తీరాల్లో చెమటలు పట్టిస్తున్న భారత నావికాదళం. ఇక భారత ప్రభుత్వం ఇటీవల 2 సార్లు నోట్యామలు జారీ చేసింది. వరుస నోటీస్ టు ఎయిర్ మెస్ల జారీతో తీవ్ర ఉత్కంఠ. అక్టోబర్ 24 నుంచి 27, 25 నుంచి మొన్న 27 వరకు, 25 నుంచి 27 మధ్య ఆయుధ పరీక్షలు జరిగినాయి. మళ్ళీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు, వచ్చే నెల 10వ తేదీ వరకు వాయు నిషేధం జారీ. చూడండి, దీంతో వాళ్ళకి ఎటు దిక్కుతోసిన పరిస్థితి అయిపోయింది. ఏంటి అష్టదిగ్బంధం చేస్తున్నారు అని. 28,000 అడుగుల ఎత్తు వరకు సైలెంట్ జోన్ డిక్లేర్. 28,000 అడుగులు సైలెంట్ జోన్ డిక్లేర్ చేసింది. గగనతలంలో, సముద్ర తీరంలో, నేలపై త్రివిధ దళాల సమన్వయం. ఇక రాజస్థాన్ నుంచి సరక్రిక్ వరకు వ్యూహాత్మక యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇక నేవీ కొత్త వ్యూహాత్మక కదలికలతో పాక్లో ప్రకంపనలు పుడుతున్నాయని. నేవీ కదలికలతోటి, వ్యూహాత్మక కదలికలతో ఎటు నుంచి ఎటు వస్తారా అని ఎవరిని అడుక్కుండే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ చెప్ప చేతికి వచ్చేసిన పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఇలాంటి టైంలో ఎవరిని ఏం అడిగినా ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది, ఇప్పటికే అవినీతుల్లో కూరుకుపోయింది, ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఏ రకంగా పొడుస్తారో అర్థం కాని సిచ్యువేషన్లో బిక్కుమంటూ ఉన్న పాకిస్తాన్కి మళ్ళీ భారత్ సెగ మామూలు సెగ కాదు కదా ఇది. అందుకనే వణుకుతున్నారు. ఇక గతంలో ఇక్కడి నుంచే 2008 ముంబై దాడులకు పాక్ ప్రయత్నాలు. ఇప్పుడు అదే ప్రదేశం భారత్ ప్రతీకార సరిహద్దుగా మారుతుంది. గతం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రిటర్న్ గిఫ్ట్ తప్పదు. పాకిస్తాన్కి చాలాసార్లు హెచ్చరించింది. దుర్మార్గంగా, అతి దారుణంగా, అతి కిరాతకంగా మీ దుష్ట బుద్ధితో భారత్పై ఇదే ప్రాంతం నుంచి, ఏ ప్రాంతం నుంచి అయితే మీరు ముంబైకి దాడులకు ప్రయత్నాలు చేశారో అదే ప్రాంతం నుంచి మీకు ముప్పు వాటిల్లు ఉందని. ఇది భారత్ దెబ్బ. భారత సైనిక విన్యాసాలతో పాకిస్తాన్ లోపల అలజడి, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్తవ్యస్తత, ఇప్పుడు సైనిక ఒత్తిడి. భారత్ ఎక్కడ దాడి చేస్తుందో తెలియని భయం. పాక్ దళాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. అనవసరంగా భారత్తో పెట్టుకోవద్దండి. దుర్మార్గులు విన్నారు కాదు దిష్టులు. ఈ మునీర్ లాంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా పేలేరు. ఇప్పుడు ఏమైంది, మొత్తం నాశనం అవుతుంది, మొత్తం సర్వనాశనం అవుతుంది అని చెప్పి అమాయక ప్రజలు భయపడుతున్నారు. మరొకవైపు ఆర్మీ, పాక్ దళాలు ఏం చేస్తాయండి? అవి ఏం చేయగలవా? ఏం చేసే పరిస్థితి లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఖతం చేసేస్తుంది ఒక్క మిసైల్. అది భారత్ పవరు. ఇక యుద్ధం మొదలైందంటూ పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు. పాక్తో పాటు అమెరికా, చైనా నిఘా సంస్థలు కళ్ళు ఇప్పుడు గుజరాత్ తీరంపైనే. భారత్ మాత్రం వాయిదాలు లేకుండా సైలెంట్గా ముందుకు సాగుతుంది. భారత్ ఏం చేసినా అదే చేస్తుంది. మన ఆపరేషన్ సింధూర్ చూశారు కదా,
అసలు ఏం లేదు, ఎందుకు వీళ్ళేం పట్టించుకోవటం లేదు, వాళ్ళు ఇంత దుర్మార్గంగా చంపేశారు, మన సింధూరాలను తొలగించారు, ఎందుకు పట్టించుకోలేదంటే ఏమైంది? దీపావళి రాకముందే అక్కడ పండుగ జరిపించేశారు. ఎలా పేలియో చూశారు కదా. బ్రహ్మోస్ ఏ రకంగా బగ భూస్థాపితం చేసిందో, బూడిచ్చేసి పడేసిందో, ఉగ్ర స్థావరాలని, ఉగ్ర శిబిరాలని, ఉగ్ర మోకలని, ఆ రకంగానే ఉంటుంది భారత దెబ్బ. సైలెంట్గా ఉంటుంది, కానీ ఆ వైలెంట్ వేరు. ఇక భూప్రదేశం నుంచి సముద్ర తీరాల దాకా భారత త్రివిధ దళాల శక్తి ప్రదర్శన. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి, ప్రతీకారానికి సంకేతం. ఆపరేషన్ సింధూర్ 2.0 ఇది సైనిక విన్యాసం కాదు, ఇది భారత్ ఆత్మరక్షణ సంకల్పం. పాక్ ఊపిరిని ఆపేసే వ్యూహపటం. పాక్ ఊపిరిని ఆపేసే వ్యూహపటానికి సర్వం సిద్ధం. అన్ని వైపుల నుంచి, నలుదిక్కుల నుంచి కూడా పాక్ను చుట్టుముట్టి ఉన్నాయి త్రివిధ దళాలు అని పేరెత్తితేనే పాక్ గుండెల్లో అణుబాంబు పడినంత టెన్షన్. అవి ఆల్రెడీ రంగంలోకి దిగి విన్యాసాలు చేస్తున్నాయంటే ఇంకా వాళ్ళ పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బిక్కుమంటున్న పాక్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనుభవించండిరా అంటున్నాయి ప్రపంచ దేశాలు.